గైస్ పెళ్ళికి శారీస్ అన్నీ షాపింగ్ చేసేసి కుట్టించుకొని అంతా అయిపోయింది. సో ఇవన్నీ ప్యాకింగ్ చేస్తున్నాం. ఇవన్నీ బట్టలు మా అందరి కొత్తవి వేసుకోవడానికి, బ్లౌజెస్, ఇవన్నీ శారీస్ ఇవన్నీ అరేంజ్ చేస్తున్నా సర్దడానికి. దీని లంగా లోపల దీని సెట్ అమ్మ రేపు వేసుకుంటే హలో ఆంటీ వస్తానండి. అయిపోయిందా? సరే. టైలర్ ఆంటీ ఫోన్ చేసింది. ఇంకా కొన్ని ఇట్లా బట్టలు ఉన్నాయి, అవి కుట్టేసిందంట. వెళ్ళాలి, తీసుకుని రావాలి. దీనికి దీని సారీ కుడుతుంది. డాడీ వచ్చాడు డోర్ దిగి. దీనికి పింక్ సారీ దీని వచ్చింది కదా బ్లౌజ్ ఇది బ్లౌజ్ ఇది ఇవి అంతా ప్యాకింగ్ ప్యాకింగ్ ప్యాకింగ్. ఏడుకొండవాడ వెంకటరమణ లక్ష్మీదేవి. జై శ్రీ గణేష, జై శ్రీ గణేష, జై శ్రీ గణేష. అంగో ఈ పెట్టు మమ్మీ. ఫస్ట్ కింద అమ్మవారి చీర ఉంది, దాంతో సహా పెట్టేసి అమ్మవారి చీర పెట్టు. అలా పెట్టు. లంగా కూడా ఉంది కదా దాంట్లో, అన్నీ ఉన్నాయి. దేవి తల్లి. అంతే. అది పెట్టేసి నేను పెడతా, మడతేసి నీట్గా. అంతేనమ్మా, ఇంక తీయకు. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? పెళ్లి సిరీస్ అయితే స్టార్ట్ అయిపోయాయి. ఇంతవరకు పెళ్లి వీడియోస్ చూడకపోతే చూడండి. అయితే ఈరోజు అంటే నిన్న వెడ్నెస్డే రోజు నేను మార్నింగ్ 5:30కి లేచాను. దాని నెక్స్ట్ డే థర్స్డే ఆల్మోస్ట్ 5 అవ్వడానికి వస్తుంది. 4:15 అంటే ఇంకో గంట అయితే 24 hours నిద్ర లేకుండా ఉన్నాను.
పెళ్ళికి ఇక్కడ అన్నీ సదురుకొని వెనకాల బ్యాగ్స్ ఇవన్నీ సదిరేసి ఇప్పుడు మార్నింగ్ 6కి స్టార్ట్ అయిపోవాలి ఇక్కడి నుంచి ఊరికి. ఈవినింగ్ అక్కడ ప్రధానం ఉంది. సో ఈ జర్నీ చేసేయండి. పెళ్ళి కూతురు రెడీ అయింది ఫ్రెండ్స్. కాదు చెప్పి జల్లేసుకోండమ్మా. అది ఉంటే ఎదుక్కోవాలి. ఆ చెల్లి ముక్కేసింది. ఇంకా రెడీ అవుతున్నా ఫ్రెండ్స్. అందరినీ రెడీ చేసి అప్పుడు నేను ఏంటిది వాష్రూమ్లోనే ఉంచాను. ఏంటి రెడ్ బొట్టు అక్కడ ఉందిలే, నేను ఇస్తాలే. తీసుకుంటా. ఇక్కడ ఉంది కదా, బొట్టేసుకో. డ్రెస్ మీదకి ఇది మ్యాచింగ్ అయితే అది చూడు. ఒక్కదేరా అక్క చేతిలో ఉండాలి. అక్కడ గిన్నెలు ధూపదీప నైవేద్యం సమర్పయామి. ఇప్పుడు పెట్టేసి ఇక్కడ ఊరికి వెళ్తున్నాం కాబట్టి చెల్లి శుక్రవారం పుట్టింది. సో గడపకి పూజించి అమ్మకి కాసు కట్టింది తేజ. సో వాళ్ళ అత్తయ్య వాళ్ళు కాసు తెచ్చారు. కాసు కట్టిస్తే అమ్మ లోపలికి వెళ్ళిద్ది, చెల్లి బయటకు వచ్చేసిద్ది అనమాట. సో ఇలా పొద్దున్న హడావిడిగా చేసి ఊరికి బయలుదేరుతున్నాము. అలానే ఉండు. ముందు కొంచెం ముందు అమ్మాయి అంతే. బిర్రు గట్టి మహాగణాధిపతి నమః. బిర్రు కట్టి అదే జాగ్ముడి అదే అంతే. అలానే అదే జాగ్ముడి. తీసుకో. దీర్ఘదర్శనం పెద్దనాన్న నువ్వు కూడా అక్షంతలే. ఏం కాదు, కొన్ని అక్షంతలే కదా. నిన్న వేసింది కదా పెద్దమ్మ. ఇదిగో కట్టి. ఇదమ్మా సన్నగా తీసుకుని కట్టు. కొద్దిగా 3 knots అంటే నువ్వు అంతే అంతే పద. నాదే ఇంకేమేమి ఉన్నాయో పట్టుకోండి సామాను.
బాయ్ అక్క, వెళ్ళొస్తాం. తేజ్ అత్తారింటికి పంపేసి వస్తాము. ఏది వాళ్ళు ఇంకా రారు. ఇస్తారు అదే పొగాకు. రాజమండ్రి, వైజాగ్, టీవీలో వైజాగ్ అటు కలకత్తా, వైజాగ్ కలకత్తా. ఒంగోలు. ఫైనలీ ఊరికైతే వెళ్ళిపోయాము. ఇక్కడ అరవింద్ దొత్తు తీసుకుంటున్నారు. అమ్మ, నాన్న, తమ్ముడు, పెద్దనాన్న ఉన్నారు ఇక్కడ. అయితే ఊరిని మన హైదరాబాద్ నుంచి ఆంధ్రాకి వెళ్ళేసరికి అరవింద్ దొత్తకి ఏం అవ్వకూడదు, అది కుండ కదా, మళ్ళీ ట్రావెల్ అంత డిస్టెన్స్ నుంచి అనేసి డైరెక్ట్గా ఊర్లోనే తీసుకున్నాము. అరవింద్ దొత్త అనాలంట, కుండ అనకూడదంట, సారీ. సో అరవింద్ దొత్త అయితే తీసుకొని ఇక్కడి నుంచి ఇంటికి వెళ్తున్నాం. ఒకటే నాన్న, రెండు కదా, రెండు కాదా, రెండెందుకే తల్లి అమ్మ అంటుంది కదా రెండు. కందుకూరులో ఇప్పుడే ల్యాండ్ అయ్యాము. కందుకూరు మార్కెట్లో వెయిట్ చేస్తున్నాము. చెమటలు పట్టేస్తున్నాయి, ఎన్నిసార్లు తుడుచుకున్నా చెమటలు వస్తూనే ఉన్నాయి. మార్కెట్ అంతా హడావుడి 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 హడావుడి. ఏమేమి తీసుకున్నాము? ఇవే ప్లేస్ సరిపోతుంది. మరి మీరు ఎక్కడ కూర్చుంటారు? మేము అవి పైన పెట్టుకుంటాం. మీ పైన పెట్టుకుంటాం. పెట్టు పెట్టు, ఇక్కడ పెట్టు. వేసి పాడైందంటే అవుని రెడ్ కలర్ చేసి మధ్యలో రెడ్ కలర్ గాలి చెమట. చెట్లు ఉంటాయి పొలం కాడ ఉంది. అమ్ముల అది అక్కడ దమ్మారు ఇంటి అటు సైడ్ పైన ఉండింది కదా, అది అమ్ముల అది ఉంచేది అది కదా ఉంచుకుంది, అది ఉంచుకొని ఇది అమ్మినారు. ఇది అమ్మారు. ఇదంతా పార్కున్నారు. అంతే. దిగండి మీరు కూడా. ఇవన్నీ ఉన్నాయి. దీని మీద పెట్టి దాని మీద పెట్టి దిగి అక్కిస్తే తీసుకో. ఇదిగో ఇది తీసుకో ఫస్ట్ జాగ్రత్తగా. పువ్వులు తీసుకో. ఇవి తలం. వాడికి ఫోన్ చేస్తే వాడికి ఎక్కి పెడతారు. ఎవరు? చిన్నప్పుడు వచ్చా దగ్గర దండం పెట్టుకో.